Sanatana Dharma will survive. ప్రకాష్ రావు గారు, మీకు సెకండ్ రౌండ్లో మీ దగ్గరికి వస్తాను. ఒకసారి వేణుగోపాల్ గారు స్పందన కూడా తీసుకున్నాక మళ్ళీ డీటెయిల్గా మీ దగ్గరికి వస్తాను. వేణుగోపాల్ గారు ఎట్లా స్పందిస్తారండి? అంటే ఈ వ్యవహారం లడ్డు విచారణ మీరు ప్రత్యక్షంగా మీరు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తి, ఏం నివేదిక ఇచ్చారు, ఎలాంటి చర్యలు ఉండబోతాయి? శ్రీశైలం గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలు ప్రామినెంట్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. శ్రీశైలం గారు, ఈరోజు ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ గారు ఇచ్చిన రిపోర్టే కాదు, అంతకు గతంలో కూడా ఏదైతే సిట్టు సిబిఐ కల్పించిన రిపోర్ట్ లో కూడా ఈ ఆధారాలన్నీ ఉన్నాయి, లేదని లేదు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ప్రమేయం కూడా ఉంది, వాళ్ళు కూడా ప్రమేయం లేదని చెప్పడం లేదు. ఈ రోజు ఏదైతే ఈవో ధర్మారెడ్డి, అదేవిధంగా ఈవో అనిల్ సింఘాలు, అదేవిధంగా ఆర్థిక సలహాదారుడు బాలాజీ గాని, అదేవిధంగా జిఎంపి జగదీష్ వీర్ రెడ్డి గాని, అదేవిధంగా సురేంద్ర ఏదైతే నెయ్యిలో ఎక్స్పర్ట్ అని, వీళ్ళందరూ ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎవరైనా ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఆ బోర్డు సభ్యులు ఉంటారు, వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళు చేసేది ఎక్కడా కానీ ఉండదు. ఎందుకంటే చాలా పెద్ద తప్పు చేశారు వీళ్ళు. ఈరోజు కల్తీ నెయ్యి అని చెప్పి మైసూర్లో సిఎఫ్టిఆర్ అనే రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ రిపోర్ట్ దాచిపెట్టి ప్రతి సంవత్సరం టెండర్ల ఆమోదం తెలుపుతా ఉన్నారంటే ఈ కంపెనీలతో వీళ్ళు ఎంత లాలూచి పడ్డారు. ప్రతి సంవత్సరము బీటా సిటో స్టెరాల్ అనేసి ఒక రిపోర్టు ప్రతి సంవత్సరము ఏదైతే ఆ టెండర్ లో నోటిఫై చేసి ప్రతిసారి ఆ నెయ్యికి టెస్ట్ చేసి దాన్ని అంటే నెయ్యి యొక్క నాణ్యతను కొలిసేటటువంటి ఒక పరికరం అండి అది బీటా. అదే బీటా సిటోస్టిల్ అనేది. కానీ దాన్ని ఏదైతే గెజిట్ లో పొందుపరచకుండా ఏదైతే ధర్మారెడ్డి గారు కానీ 2022 ఆగస్టు 2021 డిసెంబర్లో కానీ బోలే బాబాకి ఇవ్వడం కానీ, అదేవిధంగా 2020 జూన్లో కానీ దానిపైన అనర్హత వేటు వేసినా కూడా దాన్ని మళ్ళీ ధర్మారెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత అనిల్ సింఘాల్ గారు కూడా దాన్ని బయట పెట్టకుండా ఏదైతే ఆ టెండర్ లో ఏదైతే కోట్ చేస్తారో వదులుతారో ఆ గెజిట్ లో ఈ పాయింట్స్ పెట్టకుండా ఆయన దాన్ని కంటిన్యూ చేశాడు. అంటే ఎక్కువ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, ఒక చైర్మన్ ప్రమేయం లేకుండా ఇది జరిగిందంటే ఈ రోజు రాష్ట్రంలో ఎవరు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు ఇది రాజకీయం అనేది కాదు, దీన్ని పక్కన పెట్టండి. ఈ రోజు ఎందుకు ఒక హిందూ మతాన్ని ఈ విధంగా చేస్తున్నారు, కించపరుస్తూ చేస్తున్నారు. ఈరోజు ప్రసాదం అనేది ప్రపంచ దేశాల్లో ఆ ప్రసాదం ఎత్తుకోకపోతే ఎంత విలువగా చూస్తారు, ఎంత గౌరవంగా చూస్తారు, ఎంత భక్తితో చూస్తారు. అలాంటి ప్రసాదాన్ని ఈరోజు కల్తీ నెయ్యి అనేసి ఒక ముద్ర పడడం వల్ల ఈరోజు ఎంత అవమానం జరుగుతుంది. ఈరోజు ఒక రోజుకి 1,00,000 మంది, కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ మనోభావాలంతా ఏం కావాలి? అదేవిధంగా ఈరోజు ఏదైతే ధర్మారెడ్డి గారికి ఇండైరెక్ట్ గా భగవంతుడు శిక్ష ఇచ్చాడు. అది మనం రాష్ట్ర ప్రజలందరూ దేవుడు భక్తులు కూడా చూశారు. ఏదైతే ఎదుగొచ్చిన కొడుకుని కూడా ఈరోజు ఏ పరిస్థితిలో ధర్మారెడ్డి కొడుకు చూశాం. అదే ఇక్కడ ఎక్కడన్నా ఈ వెంకటేశ్వర స్వామి అంటే చాలా భయం తిరుపతిలో కానీ భారతదేశంలో కానీ హిందూ భక్తులకు అందరికి. ఎందుకంటే ఆయన నాగుపాముతో సమానం. ఏదన్నా బతకడానికైతే ఒక దారి చూపిస్తాడే కానీ ఆయన దగ్గరే చోరీ చేస్తే ఈ రోజు తిరుపతిలో చూసాం ఎంతో మంది విజిలెన్స్ ఆఫీసర్లు కానీ, ఎంతో మంది అధికారులు కానీ ఏ విధంగా కనుమరుగైపోయారు. కంటికి కనపడకుండా కోట్లు సంపాదించుకొని చివరికి వాళ్ళని కానీ వాళ్ళ పిల్లలు కానీ కంటికి కనపడకుండా కనుమరుగైపోయినారు. అలాంటిది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చూసాం. ఏ విధంగా 151 సీట్లు 11 సీట్లకు రావడం జరిగింది. ఈరోజు అవినీతి జరిగింది అన్నిట్లో, మద్యంలో, మైన్స్ లో, ఇసుకలో అన్ని రకాల అవినీతి జరిగింది. దానంతా పక్కన పెట్టేసి చివరికి భగవంతుని సన్నిధిలో కూడా అవినీతి చేశారంటే దీనికన్నా దుర్మార్గ చర్య లేదు. ఒక రిపోర్టు ఏదైతే ప్రతి టెండర్ లో ఈ టెస్ట్ చేయాల్సిన దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు టెండర్కి వెళ్ళడము, అర్హత లేని కంపెనీలకు ఇవ్వడము, వాళ్ళ దగ్గర కమిషన్ కకృతి పడి దాన్ని కంటిన్యూ చేస్తా మళ్ళీ ఈ రోజు దాన్ని రాజకీయం చేస్తున్నారు.
అదేం జరగలేదని చెప్పింది. సిట్టులు అదేం జరగలేదని సిబిఐ. అందుకే ఇప్పుడు అధికారులు ఎవరు ప్రమేయం లేకుండా ఎట్ట చేస్తారు? రాజకీయ నాయకులు, ఆ చైర్మన్ ఉన్నాడు, బోర్డు మెంబర్ ఉన్నాడు, ఎంత ప్రమేయం లేకుండా చేస్తారంటే ఎవరు నమ్మరు కదా. సార్ వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను. వెల్కప్పుడు ప్రకాష్ రావు గారు, మీరు అమెరికా సంయుక్త రాష్ట్రాలు